హలో అండి. వెల్కమ్ టు అనదర్ డే. వెల్కమ్ టు అనదర్ వీడియో. నేను పల్లవి. మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏలూరు జాతరలో డే 3 అయితే చూపిస్తున్నానండి. ఈరోజు అమ్మవారికి కుంభం పోయడానికైతే వెళ్ళాము. నేనైతే ఈ శారీ కట్టుకున్నాను. ఆల్రెడీ దీని బ్లౌజ్ ఇదంతా కూడా నేను మీకు చూపించాను. ఇక్కడే బాచుపల్లిలో శ్రీ సాయి కృపా బొటిక్‌లో అయితే స్టిచ్ చేయించుకున్నాను. చాలా బాగా వచ్చింది బ్లౌజ్ కూడా. సో, ఇట్లా కుంభం పట్టుకోవాలి కాబట్టి శారీ ఇట్లా పెద్ద ప్లీట్స్ పెట్టుకొని ఇట్లా అయితే కట్టుకున్నాననమాట. ఇంకా మేమైతే టెంపుల్‌కి బయలుదేరి అక్కడైతే కుంభం పోసి దేవుడిని చక్కగా దర్శించుకొని, అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని, చక్కగా అయితే దండం పెట్టుకొని ఇంటికైతే వచ్చామనమాట. ఈరోజు ఏలూరు ఉందండి. నేను చాలా రోజుల తర్వాత ఏలూరుని అంత జోష్‌తో చూసాననమాట. ఎంత బావుందో! మేము వెళ్ళినప్పుడు అక్కడ అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క అమ్మవారికి కుంభం పోసారండి. 7 ప్లేసెస్‌లో చేస్తున్నారని నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా! ఇది మేము వెళ్ళే టెంపుల్ దగ్గరనమాట. అలాగే ఈరోజు తూర్పు వీధి, పవర్పేట, దక్షిణపు వీధి వాళ్ళు కూడా ఇవాళే కుంభం పోస్తున్నారు. నెక్స్ట్ డే వచ్చేసి కొర్లబండి ఉంటదనమాట. సో, ఎక్కువ మంది మేము వెళ్ళిన వారంలోనే చేయడం వల్ల సిటీ అంతా చాలా అంటే చాలా బావుంది. ఇక్కడైతే స్పెషల్‌గా అమ్మవారిని ఇలా ఉయ్యాల్లో వేశారు. అది చూడ్డానికి చాలా అంటే చాలా బావుంది. ఈ కుంభాన్ని ఏం చేస్తారని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. తర్వాత ఊరి పొలిమేరల్లో అయితే వేసేస్తారనమాట. ఇక చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో ఉయ్యాల్లో. నాకైతే భలేగా అనిపించిందనమాట. ఇంకా అక్కడైతే టైం కొంచెంసేపు స్పెండ్ చేసి ప్రసాదం అంతా తీసుకొని అమ్మవారివి గాజులు అవన్నీ కూడా ఇచ్చారనమాట. అవన్నీ తీసుకొని చక్కగా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇంట్లో తినేసి పడుకొని లేచి ఈవినింగ్ అట్లా అయిన తర్వాత మేమైతే తూర్పు వీధి అమ్మవారిని దర్శనం చేసుకుందామనైతే స్టార్ట్ అయ్యాము. చాలా ఫేమస్‌గా జరిగింది అక్కడ ఆ టెంపుల్‌లో పర్టిక్యులర్‌గా. సో, మా పెద్దమామయ్య గారైతే చాలా సార్లు చెప్పారనమాట. "మీరు వెళ్లి చూసిరండి టెంపుల్ బావుంటుంది" అది ఇది అని చెప్పి. సరే ఇంక మేము స్టార్ట్ అయ్యే కొద్దీ చెప్పాను కదా! సిటీ మొత్తం మంచి కలర్‌ఫుల్‌గా ఉంది. సో, ఇదొచ్చేసి మనకి ఆదివారపేట టెంపుల్ అనమాట. మీరెవరైనా గుర్తుపడితే ఏలూరు నుంచి చూస్తుంటే గుర్తుపడతారేమో మేబీ. ఇంకా మేము కొంతసేపు అట్లా రోమ్ చేసేసి తర్వాతయితే అమ్మవారి దగ్గరికి వెళ్దామనైతే అనుకున్నాను. అంటే అనుకున్నాం ప్లాన్ చేసుకున్నాం. ఇంకా కాకపోతే ఏంటంటే ఎక్కడికి కార్స్ అదంతా కూడా అలౌ చేయట్లేదు. టెంపుల్‌కి చాలా దూరంలో ఆపేశారనమాట. మీకో విషయం తెలుసా? మా ఇద్దరిది ఏలూరైనా మాకెందుకో ఏలూరు ఈసారి ఈ ట్రిప్‌లో చాలా కన్‌ఫ్యూజింగ్‌గా అనిపించిందనమాట. అంటే కార్ ఎక్కడ పార్క్ చేయాలి? ఎటు నుంచి ఎటెళ్ళాలి? ఏంటి? అని చెప్పి. సో, ఇప్పుడైతే మేము తూర్పు వీధి అమ్మవారి టెంపుల్‌కైతే వెళ్తూ ఉన్నాము. సత్యనారాయణ థియేటర్ ఉంటది కదా! మీలో చాలా మందికి ఐడియా ఉండుంటది. అక్కడ కార్ పెట్టి మేము టెంపుల్‌కైతే వెళ్ళామనమాట. అంత బ్లాక్డ్ ఉంది. అంతకు ముందు నుంచి వెళ్ళనివ్వట్లేదనమాట. ఇంకా ఆప్షన్ లేదు మాకు. కొంచెం దగ్గరగా ఉన్న ప్లేసెస్‌లో ఆల్రెడీ మాకన్నా ముందు వెళ్ళిన వాళ్ళు పెట్టేసుకున్నారనమాట. టెంపుల్‌కి పర్టిక్యులర్‌గా కార్ పార్కింగ్ అట్లా ఏమీ ఉన్నట్టు మాకు అనిపించలేదు. నేను ఊరికే సరదాగా మ్యాప్స్‌లో తూర్పు వీధి గంగానమ్మ జాతర అని కొట్టగానే మ్యాప్స్‌లో చూపిచ్చేసింది. నేను ఫుల్ ఎక్సైట్ అయిపోయాననమాట. అబ్బా! మ్యాప్స్‌లో కూడా వచ్చేసింది మనం అని చెప్పి. సో, ఇంకా ఏలూరు చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. సంక్రాంతికి ఎవరు బట్టల షాపింగ్ కూడా చేయలేదంట. జాతరకి కొనుక్కుందాం అని చెప్పి. అలాగే ఆడపడుచులకి, అమ్మాయిలకి, అల్లుళ్ళకి అట్లా ఉంటారు కదా! సో, జాతరకొచ్చిన వాళ్ళందరికీ బట్టలు పెట్టి పంపిస్తున్నారంట. సో, బట్టల షాపులయితే కళ్ళలాడిపోతున్నాయన్నమాట. సంక్రాంతికి ఒక 2 డేస్, 3 డేస్ ముందు లేకపోతే రేపు భోగి అనంగా ఇవాళ వైబ్ ఉంటది కదా! బట్టల షాప్‌లో అలాంటి వైబ్ ఉంది. ఫుల్ రష్‌గా ఉందనమాట ఏలూరైతే. సో, మేమైతే ఇంకా ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ చూసినంత వరకు నార్మల్‌గానే ఉంది గానీ, బట్ లోపలికెళ్తే అయితే చాలా క్రౌడెడ్‌గా ఉందనమాట. ఇది నా ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్. నాకు అంతగా తెలీదు. ఈ ఇయరే అనమాట ఇంతలా చూడటం అదంతా కూడా. మేము హైదరాబాద్‌లో ఉన్నప్పటి నుంచి ఇదంతా పక్కా ప్లానింగ్‌తోనే ఉన్నాము. అంటే ఏ రోజు ఏం చేయాలి, ఏం చూడాలి, ఈసారి అంతా చూడాలి అని. ఎందుకంటే మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత చేస్తారు. అప్పటికి రాజు ఎవరో, రెడ్డెవరో, ఎవరు ఎక్కడుంటామో, ఉంటామో లేదో ఇవన్నీ కూడా ఏం తెలీదు కాబట్టి సో, ఈ ఇయర్ మేము డెడికేటెడ్‌గా అన్నీ చూడాలి, అన్నీ తెలుసుకోవాలి అని అనుకున్నాము. అలాగే తెలుసుకున్నాము. లిటరల్‌గా నాకు ఇలాంటి విషయాలు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటదనమాట. అంటే ఏంటి హిస్టరీ ఏమై ఉంటది? ఏంటి? ఎందుకు చేస్తారు? అలాగా. సో, ఒకప్పుడు ఏదో మనకి ఒక వ్యాధి వచ్చేసి ఏలూరులో అందరూ చనిపోతూ ఉన్నారంట. సో, అలాంటప్పుడు అమ్మవారికి దండం పెట్టుకుంటే అదంతా తగ్గిపోయి నార్మల్ అయిపోతే జాతర చేస్తామని అనుకున్నారని కొంతమంది చెప్తారు. కొంతమందేమో తగ్గిపోవాలని ముందే జాతర చేశారు. జాతర చేసిన తర్వాత ఆ వ్యాధంతా తగ్గిపోయింది. అందుకని ఎవ్రీ 11 ఇయర్స్‌కి చేసేవాళ్ళంట. స్టార్టింగ్‌లో అమ్మవారిని గుర్తు తెచ్చుకొని మనం అంటే కృతజ్ఞతగా చేస్తారు అని కొంతమంది చెప్తారు. కొంతమందేమంటే అంతా అయిపోయాక జాతర చేస్తే అమ్మవారికి కృతజ్ఞతగా జాతర చేశారని చెప్తారనమాట. అలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టోరీ చెప్తూ ఉంటారు. ఫైనల్‌గా అయితే
మనం మన అమ్మవారిని మన ఇంటికి పిలవడానికి ఏ రోజైతే ఏముంది, ఎన్ని సంవత్సరాలైతే ఏముంది, ఆవిడ రావటమే కదా కావాలి. ఇదైతే నా ఫైనల్ ఒపీనియన్ అనమాట. ఇంకా ఇక్కడైతే ఇది మార్నింగ్ నుంచి వాళ్ళకి కుమ్మం జరుగుతుంది. వీళ్ళైతే ఈవినింగ్స్ కూడా తీసుకుంటున్నారనమాట. ఇంకా అక్కడ తెచ్చి వేసేవాళ్ళు చాలా మందున్నారు. సో, చూసారా? ఆ అమ్మవారి అది ఆ వైబ్ నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను గానీ, ఆ రోజు పర్సనల్‌గా నేను చూసినప్పుడు నాకు భలే నచ్చింది. ఇంకిక్కడ అమ్మవారి ముగ్గు వేస్తారు గదా! సో, అది అన్నమాట. లోపలికెళ్ళాక వీడియో తీయడానికి పెద్దగా అవ్వలేదు. ట్రై చేశాము. బట్ చాలా క్రౌడెడ్‌గా ఉండడం వల్ల ఆ రోజు అలౌ చేయలేదంట నిజానికి. నార్మల్‌గా అయితే నేను అంతకుముందు చాలా వీడియోస్‌లో, షార్ట్స్‌లో చూసాను. బానే అలౌ చేశారు. బట్ ఆ రోజు రష్‌గా ఉండడం వల్ల అవ్వలేదట్టుంది. సో, చాలా బాగా డెకరేట్ అంతా చేశారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారంటండి జనం చూడ్డానికి. వైజాగ్ నుంచి, శ్రీకాకుళం నుంచి, వేరే స్టేట్స్‌లో ఉన్న వాళ్ళు అందరూ కూడా చాలామంది సంక్రాంతికి ప్లాన్ చేసుకోకుండా డైరెక్ట్ జాతరకే ప్లాన్ చేసుకున్నామనైతే చెప్తున్నారు. అంటే మా రిలేటివ్స్ కానీ, సరౌండింగ్స్ మా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా పండక్కి రాలేదు జాతరకి రావాలి అని తెలుసా సగం కార్లయితే తెలంగాణ రిజిస్ట్రేషన్ కార్లే ఉన్నాయి. టీఎస్ గాని, టీజీ గాని మేమనుకున్నాం. సో, మనలాగే చాలా మంది ఆలోచించారు. చాలా మందొచ్చారు అని. ఫైనల్‌గా అయితే దర్శనం ఎక్సలెంట్‌గా జరిగింది. అలాగే బయటకొచ్చిన తర్వాత శక్తి స్వరూపాలుంటారు కదా! వాళ్ళకి బొట్టు పెట్టి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. మనకు నచ్చితే వాళ్ళకి మనీ కూడా ఇవ్వచ్చు. సో, అదంతా చేసేసి చక్కగా మేము బయటకొచ్చేసామనమాట. నాకైతే చాలా నచ్చింది. ఇది ఇంకొక గేట్. 2 గేట్స్ ఉన్నాయి. మేము ఇందాక వెళ్ళింది ఒక గేట్ అనమాట. ఫస్ట్ నార్మల్ క్యూలోకి వెళ్ళాము. వెళ్తే బాగా రష్‌గా ఉందని చెప్పారు. సో, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వీఐపీ టోకెన్స్ ఎవరికైనా కావాలా అని వచ్చారు. సరే మేము దానికి షిఫ్ట్ అయిపోయి తొందరగా దర్శనం అయితే చేసుకొనొచ్చామనమాట. బట్ ఆ రోజు చాలా రకాల టోకెన్స్ పెట్టారు. 50 అని, 100 అని, 200 అని, 500 అని అలాగే కుంభం పొయ్యాలంటే ఇది, నైవేద్యం పెట్టాలంటే అని. మీరు జాతరకొచ్చుంటే ఇది మీ అందరి దగ్గర ఇళ్ళల దగ్గర చూసుంటారు. ఇదేంటంటే పైనొచ్చేసి మహాలక్ష్మి అమ్మవారు, తర్వాత పోతురాజు బాబు, తర్వాత గంగనమ్మ వారు, కింద వినుకొండ అమ్మవారనమాట. అంకమ్మ అమ్మవారు. ఏంటంటే మన ఇంట్లో పాదం పెట్టారు అనేసి అంటారు కదా! అంటే అమ్మవారి జాతర మనకి 100 రోజులు పైగా చేస్తున్నారు కదా! అమ్మవారు మనకి ఊర్లో ఉన్నారు, మన ఇంట్లో ఉన్నారనేది సింబాలిక్‌గా చెప్పడం అనమాట. దాని గురించి క్లియర్‌గా ఒక షార్ట్ చేస్తాను, పెడతాను. ఇంకా బయటకొచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఒక జ్యూస్ పాయింట్ కనిపించింది. శ్రీకర్ ఏమైనా తిందాం అని అన్నాడు గానీ, ఆ రోజు నెక్స్ట్ డే చాలా వరకు షాప్స్ అన్నీ క్లోజ్డ్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఆ రోజేమో చాలా క్రౌడెడ్‌గా ఉంది ఏలూరు. నెక్స్ట్ డే కొర్లబండి. సో, కొర్లబండి అవ్వటం వల్ల షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసామనైతే చెప్పారు. నిజానికి మేము నెక్స్ట్ డే కొర్లబండి చూడడానికి కూడా వెళ్ళాము. అది కూడా మంచి ఎక్స్‌పీరియన్స్ అండి. కొన్ని కొన్ని లైఫ్‌లో మనకి మన పెద్దవాళ్ళు చెప్తుంటే వింటాము. అలా ఉంటది, ఇలా ఉంటది అని చెప్పి. ఈవెన్ మా ఇంట్లో మా అత్తయ్య, మా మామయ్య కూడా చాలా చెప్పారు. అలా ఉంటది జాతర, ఇలా ఉంటది, అలా ఉంటదని. బట్ ఆ ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే మనం మన పిల్లలకి ఏమైనా చెప్పగలుగుతాం కదా! సో, అందుకని కూడా నాకు ఎక్స్‌పీరియన్స్ చేయాలని అనిపిచ్చింది. అలాగే మా కల్చర్‌ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ముందు మనకు తెలియాలి. మనం ఎంత ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాము తెలుసుకోవడానికి, మనం ఎంత భక్తిగా ఉన్నాము దేవుడి దగ్గర అన్నీ చేయడానికి అనేది మన పిల్లలు మనల్ని చూసే నేర్చుకుంటారు. మనం ఎంత మోడర్న్‌గా ఉన్నా కూడా కొన్ని కొన్ని తప్పకుండా ఫాలో అవ్వాలి అని నమ్మే అమ్మాయిని నేను. అలాగే మన ద్వారానే ముందుకెళ్తాయని కూడా అనుకుంటాను నేను. ఇక శ్రీకర్ అయితే ఇక్కడ బనానా తాగుతా అన్నాడు. నేనైతే ఏలూరొస్తే ఏదైనా జ్యూస్ తాగుతావా పల్లవి అంటే నా చాయిస్ ఎప్పుడూ కాజునే. బావుంటుంది. బట్ ఇక్కడ కాదు గానీ, ఆర్ఆర్‌పేటలో ఫ్రెండ్స్ అని ఒక షాప్ ఉంటది. జ్యూస్ షాప్ అక్కడ చాలా బావుంటదనమాట. నాకు మా హస్బెండ్‌కి అక్కడ ఫేవరెట్. రీసెంట్ టైమ్స్‌లో తాగి చాలా రోజులయిపోయింది. నిజానికి ఆర్ఆర్‌పేట వెళ్లి రోమ్ చేసే అంత టైం ఉండట్లేదు. వెళ్ళినా కూడా బైక్ పెట్టుకోవడానికో, కార్ పెట్టుకోవడానికో ప్లేస్ ఉండట్లేదు ముందు. అందుకని మేము అటు సైడ్ వెళ్ళడమే మానేసాము. బట్ ఈసారి మాత్రం చక్కగా ఏలూరంతా రోమ్ చేసి అన్నీ చూసేసాం. ఇంకా ఇక్కడైతే ఆ జ్యూస్ కూడా తాగేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. కొంచెం ముందుకొచ్చిన తర్వాత పానీపూరి బండి కనిపించింది. ఇంకా అక్కడైతే శ్రీకర్ చాట్ ఉంటది కదా! చాట్ తింటానంటే అవి కూడా తీసుకున్నాం. మేము ఈ ఏరియాలో బానే తిరిగినాం. సినిమాలయి చూసాం చిన్నప్పుడు గానీ, ఇప్పుడు మాకు ఆ ఏరియాలో ఓన్లీ బుద్ధ పార్క్, సత్యనారాయణ థియేటర్ తప్ప ఏమీ తెలియలేదు. నేనంటే ఎక్కువ లేను ఏలూరులో. బట్ మా హస్బెండ్ కూడా అన్నారు చాలా మారిపోయింది ఇదంతా అని. సో, అంతే కదా! మనం పుట్టిన ఊరు మనం పెరిగిన విధానానికి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చేసింది. ఇది ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ.